ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. నిద్రపోతున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు లంచాలకు బానిసలుగా మారారా? కళ్ళ ముందే వ్యవసాయ వస్తువులు పాడవుతున్నా పట్టించుకోకుండా ముడుపులకు అలవాటు పడ్డారా అని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వడ్లమూరు జీరాంగంపేట వైపు ప్రవహించే ఏలూరు కాలువలోని మట్టిని రాత్రింబవళ్లు తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదు? పలుమార్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోకుండడం లేదు అనే ప్రశ్న లేవనెత్తుతోంది. మేము కళ్యాణ మండపం నిర్మాణం కొరకు మట్టిని తరలిస్తున్నామని మట్టి అక్రమాలు మాట్లాడుతున్న వైనాన్ని చూస్తే ఎటువంటి అనుమతులు లేకుండా ఏ మండపాన్ని అయినా కాలువల్లోని ఇతర ప్రభుత్వ భూముల్లోని మట్టిని తరలించుకోవచ్చా అనే ఆలోచన స్థానిక ప్రజల్లో నెలకొంది. ఉదయము రాత్రులు ఏలూరు కాలువగట్టు తవ్వి మట్టిని తరలిస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ముడుపులతో నిద్రపోతున్నారు. పోయేది మా సొమ్ము కాదు కదా, ప్రభుత్వం సొమ్మే కదా, మా జీతాలు మాకు అందుతున్నాయి, ప్రభుత్వ ఆస్తులు ఏమైతే మాకేంటి అన్నట్టుగా రెవెన్యూ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చాలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మైనింగ్ మరియు ఇటువంటి తవ్వకాలు పెద్దగా లేవని ఇప్పుడు నాయకులు పేర్లు చెప్పుకొని కొంతమంది మట్టి అక్రమార్కులు ఏదో సాకు చెప్పుకొని మైనింగ్ వ్యవహారాలే కాకుండా సాగునీటిని అందించే కాలంలోని మట్టిని చెరువులకు కూడా దారుణంగా భయం లేకుండా అధికారులు మమ్మల్ని ఏమి చేస్తారు, వారికి మేము ముడుపులు అందిస్తున్నాము కదా అన్న రీతిలో మట్టిని తరలిస్తూ ఉంటే ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ ఏం చేస్తున్నారు? వారికి ఇచ్చే జీతాలు సరిపోకోవడం లేదా? ఇటువంటి అక్రమ మట్టి తవ్వకాలకు సహకరిస్తే భారీ స్థాయిలో ముడుపులు ముడుతున్నాయి కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా కాలువలోని మట్టి తవ్వే అధికారం ఎవరికి ఉంటుంది? ధైర్యంగా రాత్రి పగలు కూడా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తుంటే అసలు ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ఈ విషయంపై ఉన్నత అధికారుల క్రింద ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవడం లేదా? ఎంక్వైరీలు నిర్వహించడం లేదా? చివరకు జరగకూడని ప్రమాదాలు జరిగితే అప్పుడు స్పందిస్తారా? ఏమిటి ఈ దారుణమని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభుత్వ అధికారులు ప్రజలకు మేలు చేయడానికి లేక మైనింగ్ అక్రమ మట్టికి తవ్వకాల దారులకు సపోర్ట్ చేయడానికి అధికారుల కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే సరిపోతుందా? ప్రభుత్వం వారి కోసమేనా అధికారులను ఎందుకు ఏర్పాటు చేసింది? అక్రమాలను అరికట్టడానిక, అక్రమార్కాలు చేసే వారికి సపోర్ట్ చేయడానిక ప్రభుత్వ అధికారులు ఉండేది అని రైతులు, స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై ఉన్నత అధికారులు పర్యవేక్షణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. Sampai